హలో గైస్, సింపుల్గా శాండ్విచ్ తయారు విధానం చూద్దాము. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని అందులో బటర్ వేసుకొని ఆనియన్, క్యాప్సికమ్, గ్రీన్ చిల్లీ, టొమాటోస్, క్యారెట్, క్యాబేజీ ఇవన్నీ వేసుకొని కలుపుకోవాలి. మంచిగా మాడకుండా చూసుకోవాలి. అందులో తగినంత ఉప్పు వేసుకొని కొంచెం కారం వేసుకొని మంచిగా కలుపుకోవాలి. 70% ఉడికేటట్టు చూసుకోవాలి. బాగా ఉడక బాగోదు కాబట్టి 70% మాత్రమే ఉడికేటట్టు చూసుకోవాలి. అలా ఉడికిన తర్వాత కలుపుకొని అందులో కొంచెం గరం మసాలా యాడ్ చేసుకొని గరం మసాలా వేసిన తర్వాత మళ్ళీ కొంచెం కలుపుకొని అలా కలుపుకున్న మిశ్రమాన్ని పక్కకు ఉంచుకోవాలి. తరువాత ఒక పెనంపై కొంచెం బటర్ వేసుకొని 2 బ్రెడ్స్ని తీసుకొని పెనంపై కాల్చుకోవాలి. అవి బాగా కాలిన తరువాత వాటిని పక్కకు తీసుకొని దానిపై ఇప్పటిదాకా తయారు చేసుకున్న మిశ్రమాన్ని ఉంచుకోవాలి. అలా ఉంచుకున్న మిశ్రమాన్ని ఇంకో బ్రెడ్తో క్లోజ్ చేయడమే. ఇక అంతే, అయిపోయినట్టేనండి. మనకు కావాల్సిన శాండ్విచ్ తయారైపోయినట్టే. ఇక దాన్ని టేస్ట్ చేయడమే మిగిలిపోయింది. ఇక దాన్ని అలా కట్ చేస్తూ దాన్ని తినేయడమే. నేను చేసిన పద్ధతి మీకు నచ్చిందా? అయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఇలా క్రంచీగా, సాఫ్టీగా, టేస్టీగా మీరు కూడా ట్రై చేయండి. ఇది సులభంగా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా, ఈవినింగ్ పిల్లలకి స్నాక్స్ లాగా కూడా ఇవ్వచ్చు. దీనికంత కష్టపడాల్సిన అవసరం ఏమీ లేదు. చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. మీకు నచ్చితే మీరు ట్రై చేయండి తప్పకుండా. అండ్ వన్ మోర్ థింగ్, ఇందులో అన్ని రకాలుగా వెజిటేబుల్స్ కలిసాయి కాబట్టి ఇది హెల్త్ పరంగా కూడా చాలా మంచిది. అదే సింపుల్గా తయారు చేసే బ్రేక్ఫాస్ట్ కూడా ఇదే. మీరు కూడా ట్రై చేయండి. అంతే, ఇక టేస్ట్ చేయడమే. చాలా బాగుంది. నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. బాయ్.